ఈ వీడియోలో మనం ఇథనోయిక్ ఆమ్లంకు సంబంధించిన కొన్ని రసాయన చర్యలను గురించి తెలుసుకుందాం. ఇథనోయిక్ ఆమ్లంలో కార్బాక్సిలిక్ ఆమ్ల సముదాయం ఉంటుంది. అలాగే ఇందులో 2 కార్బన్ పరమాణువులు ఉండడం వల్ల దీన్ని ఇథనోయిక్ ఆమ్లం అని అంటాం. సరే, ఇప్పుడు మనం మొదటి చర్యను గమనిద్దాం. ఈ చర్యలో మనం ఇథనోయిక్ ఆమ్లంను ఆమ్లం సమక్షంలో మెథనాల్ అనే ఆల్కహాల్తో చర్యను జరిపిద్దాం. ఈ చర్యలో ఆమ్లం ఉత్ప్రేరకంగా పనిచేసి ఇథనోయిక్ ఆమ్లం నుండి ఒక హైడ్రోజన్ను అలాగే మెథనాల్ నుండి ఒక OHను తీసివేసి నీటిని బయటకు పంపుతుంది. అప్పుడు ఈ మిగిలిన భాగానికి మరొక మిథైల్ సముదాయం అంటే CH3 వచ్చి చేరుతుంది. అప్పుడు అది CH3COOCH3 అవుతుంది. దీన్నే ఎస్టర్ అని అంటారు. అంటే ఇథనోయిక్ ఆమ్లం మెథనాల్తో చర్య జరిపినప్పుడు ఎస్టర్ మరియు నీరు ఏర్పడతాయన్నమాట. ఈ ఎస్టర్లో ఒక COO సముదాయం ఉండి దానికి ఇరువైపులా కార్బన్ శృంఖలాలు ఉంటాయి. అవి ఎంత పొడవాటి శృంఖలాలైనా కావచ్చు. ఎస్టర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది దాని సువాసన. ఎస్టర్ నుంచి చాలా తీయని వాసన వస్తుంది. అందుకే వీటిని సుగంధ ద్రవ్యాల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ చర్య ద్వారా మనం ఎస్టర్స్ను పొందుతున్నాం కాబట్టి ఈ ప్రక్రియను ఎస్టరిఫికేషన్ అని అంటాం. ఇంకా ఈ ఇథనోయిక్ ఆమ్లంను కూడా సాధారణంగా ఎసిటిక్ ఆమ్లం అని పిలుస్తారు. సరే, ఎస్టర్ అయితే తయారైంది. మరిప్పుడు ఈ ఎస్టర్ను సోడియం హైడ్రాక్సైడ్తో చర్యను జరిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సోడియం చాలా చురుకైన మూలకం కాబట్టి అది మిథైల్ సముదాయాన్ని బయటకు పంపేసి ఆ స్థానంలోకి వచ్చి చేరుతుంది. అప్పుడు మనకు ఆమ్లం యొక్క సోడియం లవణం CH3COONA లభిస్తుంది. ఇంకా బయటకు వచ్చిన ఈ మిథైల్ OHతో కలిసి తిరిగి మెథనాల్ను ఇస్తుంది. ఈ చర్యను సబ్బుల తయారీలో వాడుతారు. అందుకే దీన్ని సపోనిఫికేషన్ చర్య అని అంటారు. ఈ చర్యలో ఎస్టర్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు సోడియం ఎసిటేట్ మరియు ఆల్కహాల్ వస్తాయన్నమాట. సరే, ఇప్పుడు రెండవ చర్యలో ఇథనోయిక్ ఆమ్లాన్ని నేరుగా సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా ఇంతకు ముందు చర్యలో లాగానే సోడియం వెళ్ళి హైడ్రోజన్ను బయటకు పంపేస్తుంది. అప్పుడు మళ్ళీ మనకు కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సోడియం లవణమైన సోడియం ఎసిటేట్ వస్తుంది. ఇక బయటకు వచ్చిన ఈ హైడ్రోజన్ OHతో కలిసి నీరుగా మారుతుంది. చూడండి, ఇది ఆమ్ల క్షారాల తటస్థీకరణ చర్యలాగా ఉంది కదా. ఇక్కడ ఇథనోయిక్ ఆమ్లం సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారంతో చర్య జరిపినప్పుడు సోడియం ఎసిటేట్ అనే లవణం మరియు నీరు ఏర్పడతాయి. కాబట్టి ఇది ఒక తటస్థీకరణ చర్య. సరే, ఇప్పుడు మనం ఇదే ఇథనోయిక్ ఆమ్లంను వాషింగ్ సోడాలో ఉండే సోడియం కార్బోనేట్తో చర్య జరిపినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా ఇంతకు ముందులాగే సోడియం వెళ్ళి హైడ్రోజన్ను బయటకు నెట్టేసి సోడియం ఎసిటేట్ను ఏర్పరుస్తుంది. ఇక మిగిలిన వాటిని చూస్తే ఇక్కడ మనకు కార్బోనేట్ సముదాయం మరియు హైడ్రోజన్ ఉన్నాయి. కాబట్టి నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతాయి. అయితే ఈ సమీకరణం తుల్యంగా లేదు కాబట్టి దీన్ని మనం తుల్యం చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ 2 సోడియంలున్నాయి కాబట్టి ఇక్కడ 2 రాద్దాం. అలాగే దీన్ని తుల్యం చేయడానికి ఇక్కడ 2 రాద్దాం. ఇప్పుడు చూడండి, సమీకరణం తుల్యం అయ్యింది. అంటే 2 మోల్స్ ఇథనోయిక్ ఆమ్లం సోడియం కార్బోనేట్తో చర్య జరిపినప్పుడు 2 మోల్స్ సోడియం ఎసిటేట్, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడతాయి. సరే, ఇప్పుడు చివరి చర్యను చూద్దాం. ఈ చర్యలో ఇథనోయిక్ ఆమ్లంను సోడియం బైకార్బోనేట్తో చర్య జరిపిద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందులాగానే సోడియం వెళ్ళి హైడ్రోజన్ను బయటకు పంపుతుంది. దీనివల్ల సోడియం ఎసిటేట్ ఏర్పడుతుంది. ఇక బయటకు వచ్చిన హైడ్రోజన్ బైకార్బోనేట్లోని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్లతో కలిసి నీరుగా మారుతుంది. అలాగే బైకార్బోనేట్లో మిగిలిన కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతుంది. అయితే ఈ సమీకరణాన్ని మనం తుల్యం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది దానంతట అదే తుల్యమైపోయింది.
కాబట్టి ఈ చర్యలో ఇథనోయిక్ ఆమ్లం సోడియం బైకార్బోనేట్తో చర్య జరిపినప్పుడు సోడియం ఎసిటేట్, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వస్తాయి. సరే, ఒకసారి ఈ రసాయన చర్యలన్నింటినీ గమనించండి. వీటన్నింటిలో ఒకే విధమైన పోలిక ఉంది కదా. ఈ ప్రతి చర్యలోనూ ఇథనోయిక్ ఆమ్లంలోని హైడ్రోజన్ తొలగించబడి దాని స్థానంలో వేరొకటి చేరి ఎన్నో ఆసక్తికరమైన సమ్మేళనాలను ఇస్తోంది. ఇవన్నీ ఇథనోయిక్ ఆమ్లం యొక్క ప్రధాన లక్షణాలు.